సిటీ ఇండియా న్యూస్ తెలుగు. అదైతే ఈరోజు మేము చాలా స్పష్టంగా చెప్తున్నాం, మీరు గతంలో తడిసిన ఓట్లు కొనలే, మొక్కెత్తిన ఓట్లు కొనలే. అటువంటి పరిస్థితి ఇప్పుడు లేకుండా మేము బై ఛాన్స్ ఇన్ని చర్యలు తీసుకున్నప్పుడు కూడా అకాల వర్షం సడన్గా ఏదైనా వచ్చి అక్కడ ఉన్న రైతులు అప్పటికప్పుడు ఏమైనా చేసుకోలేకపోతే తడిస్తే కూడా తడిసిన ధాన్యాన్ని కూడా ఎంఎస్పితో కొంటామని చెప్పాం. ఎక్కడా ఒక్క గింజ కూడా వదిలిపెట్టామని చెప్పాం. అది ఏ స్థాయి వరకు అంటే చివరికి మొక్కెత్తినటువంటి గింజలను కూడా, మొలకలు వచ్చినటువంటి ధాన్యాన్ని కూడా ఒక్క గింజను కూడా వదిలిపెట్టకుండా అదే ఎంఎస్పితో, ఏం రేటు తగ్గించి కాదు, అదే ఎంఎస్పితో ఈ ప్రభుత్వం కొంటదని చాలా స్పష్టంగా చెప్పాం. కొంటుంది కూడా. ఏ రైతు ఆందోళన చెందొద్దని మేము చాలా స్పష్టంగా రైతులకు చెప్తా ఉంటే మీరు ఆ పక్కన తడుస్తూ ఉన్నాయి, రైతులు అన్యాయం అయిపోతూ ఉన్నారు అని వాళ్ళని భయపెట్టి భయభ్రాంతులు గురి చేసి ఒక రకమైనటువంటి ఒక ఉద్రిక్త వాతావరణం, రైతుల మనస్సుల్ని ఆందోళన చెందేటట్టుగా చేసే పరిస్థితి మంచిది కాదు. దయచేసి మీరు మీ ఆనందం కోసం రైతులను ఇబ్బంది పెట్టి పట్టుకోండి. మేము చాలా స్పష్టంగా ఉన్నాం. ఎన్ని లక్షల మెట్రిక్ టన్నులు పండినా చివరి గింజ వరకు ఈ రాష్ట్ర ప్రభుత్వం కొంటది, తడిసినా కొంటది, మొలకలెత్తినా కూడా అదే ఎంఎస్పీ రేట్తో కొంటది. మీరు నెలల తరబడి కొన్నటువంటి ధాన్యానికి డబ్బులు ఇచ్చేవాళ్ళు కాదు. మేము కేవలం 3 రోజుల్లో రైతు అకౌంట్లోకి డబ్బులు వేస్తాం. నెలల తరబడి రైతులకు డబ్బులు ఇచ్చేవాళ్ళు కాదు. మేము 3 రోజులు రైతులు ఆ ట్రక్ షీట్ పట్టుకొని మిల్లర్ల చుట్టూ తిరుగుతూ వేసిన కాటా వేసిన ధాన్యాన్ని మా 10 కేజీలు తీశారు, లేకపోతే అది తీశారు ఇది తీశారు అని చెప్తూ వాళ్ళు డబ్బులు ఇవ్వకుండా మిల్లర్లు బయటికి పంపిస్తూ, లేకపోతే సివిల్ సప్లైస్ వాళ్ళు డబ్బులు ఇవ్వక రకరకాల ఇబ్బందులు పడేవాడు. ఇవాళ ఏ ఇబ్బంది లేదు. 3 రోజుల్లో 3 డేస్లో డబ్బులు ఇస్తాం. ఇది ఈ ప్రభుత్వం యొక్క చిత్తశుద్ధి, రైతాంగ సోదరుల కోసం, పంట పండించేటువంటి కుటుంబాలు ఆదుకోవటం కోసం చేసేటువంటి కార్యక్రమం ఇది. దయచేసి తప్పుడు సమాచారం ప్రజల్లో చొప్పించి, మీకేదో ప్రసార మాధ్యమాలు మీ సొంతవి ఉన్నాయి కాబట్టి మీ ఇష్టం వచ్చినట్టు రాసుకొని, మీ ఇష్టం వచ్చినట్టు చూపించుకొని ప్రజలను తప్పుదోవ పట్టించి ఇబ్బంది పెట్టే కార్యక్రమం చేయబాకండి చెప్పడం కోసమే నేను ఈరోజు మీ ద్వారా వారికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. రైతాంగ సోదరులందరూ కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నాను, ఎవ్వరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఇది మన ప్రభుత్వం, ప్రజల ప్రభుత్వం. ఇట్స్ ఏ పీపుల్స్ గవర్నమెంట్. ఇది మన ప్రభుత్వం, ప్రజల ప్రభుత్వం, పీపుల్స్ గవర్నమెంట్. ఈ ప్రభుత్వం మన కోసం, ప్రజల కోసమే. ఎవరికి ఏ ఇబ్బంది రాకుండా చూసుకునే కార్యక్రమం చేస్తుందని మీ అందరికీ నేను సవినయంగా విజ్ఞప్తి చేస్తూ ధైర్యంగా నిశ్చితగా ఉండవలసిందిగా కూడా రైతులకి చెప్తాను. చారి గారు మేమేం చెప్పామంటే, సన్న బియ్యం కొనుగోలు 500 బోనస్తో మొదలు పెడతామని చెప్పాం. ఏం చెప్పాం? సన్న ఒడ్లు ధాన్యం పండించేటువంటి వాళ్ళు 500 బోనస్తో మొదలు పెడతామని చెప్పాం. మొదలు పెడతామని చెప్పాము. ఒక నిమిషం, మేము మొదలు పెడతామని చెప్పాము. అదే బిగినింగ్ వెన్ యూ స్టార్ట్. నేను చెప్తున్నాను, నువ్వు చెప్పేదానికి నేను చెప్పేదానికి చాలా తేడా ఉంది. సన్న బియ్యానికే 500 ఇస్తున్నారు అని చెప్తూ ఉన్నారు. నేను చెప్పేది ఏంటంటే సన్న ధాన్యం కొనుగోలుతో మొదలు పెడుతున్నాం అన్నాం. ధాన్యాన్ని మేము మొదలు పెట్టేదాన్ని మీకు ముందు సమాచారం ఇస్తాం. మేము సన్న ధాన్యాన్ని కొనుగోలు చేసేదానికి 500 రూపాయల బోనస్ని స్టార్ట్ చేస్తున్నామని చెప్తున్నాం. మేము చెప్పిన సమాచారాన్ని దయచేసి ప్రజలకు అందిస్తే సన్నధాన్యం పండించినటువంటి వాళ్ళు 500 రూపాయలు కోల్పోకుండా ఉంటారు. దాన్ని బోనస్ వాళ్ళు అందించడం కోసం ప్రయత్నం చేయండి. ఓకే, మిగతా సమాచారం తర్వాత చెప్తారు. ఇప్పుడున్న సమాచారం చెప్పారు అమ్మా.
ఇప్పుడు మేము మొదలు పెడుతున్నామని చెప్పాము, మిగతా తర్వాత చెప్తాము. ఇప్పుడు ఉన్న సమాచారం చెప్తా ఉన్నాను. నేను ఇప్పటికిప్పుడు తీసుకున్న నిర్ణయాన్ని నేను మీ ద్వారా ప్రజలకు చేరవేస్తాను. మీకు మేము తీసుకున్నటువంటి విధానపరమైన నిర్ణయం సమాచారం నేను మీకు స్పష్టంగా నిన్న క్యాబినెట్ మీటింగ్ అయిన తర్వాత ఒక నిమిషం బ్రీఫింగ్ చేసి ఉంటారు. ఆ చేసిన దాన్నే మేము తీసుకున్న నిర్ణయం సన్న ధాన్యం సన్నోడ్లు పండించేటువంటి వాళ్ళకి 500 రూపాయల బోనస్తో మొదలు పెడుతున్నామని చెప్పారు. నేను పార్టీ పరంగానే ఇక్కడ నుంచే చెప్తా ఉన్నాను. అది చెప్పేటప్పుడు అది కూడా చెప్తారు. మేము ఇప్పుడు మొదలు పెట్టింది చెప్తా ఉన్నాం మీకు. ఎక్కడి నుంచో ఒక దగ్గర స్టార్ట్ చేయాలి కదా. somewhere it has to start. మేము ఊరేస్తే ఊరే అన్న ఆ వ్యక్తికి మాకున్న డిఫరెన్స్ ఇప్పుడు నేను చాలా స్పష్టంగా చెప్పాను. పండించిన ప్రతి గింజను మేము కొంటామని. ఊరేస్తే ఊరేస్తాం మీరు ఏ వాహనం చెప్పినట్టుగా మేము చెప్పట్లే. చివరి గింజ వరకు కొంటాం, తడిసిన గింజను కూడా కొంటాం, మొక్కెత్తిన గింజను కూడా కొంటామని చెప్పాం. మాకు ఆయనకున్న తేడా. ఆ సమాచారం నా దగ్గర లేదు, తీసుకొని చెప్తాను ఎంత ఉంది. ఒక్క నిమిషం, ఎందుకు ఒక్కొక్క ఏరియాలో ఒక్కో ఏరియాలో ఒక్కో దగ్గర క్రాప్ వస్తూ ఉంటుంది. ఒక్కో ఏరియాలో ఓ దగ్గర ముందు వస్తుంది, ఓ దగ్గర వెనక్కి వస్తూ ఉంటుంది. సో వేసిన టైంని బట్టి వస్తూ ఉంటుంది. కాబట్టి నో టార్పాలిన్ కవర్లకు కావాల్సినంత నిధుల్ని సమకూర్చాం. అండ్ ఇన్ఫ్యాక్ట్ the government has very clearly instructed the Chief Secretary to conduct periodical reviews also with the collectors. Wherever it is required, the money is also parked. They can buy tarpaulins. Any number of tarpaulins are required. So there is no shortage. ఎక్కడ అవసరం ఉన్నా కొనటానికి అక్కడ ఏమా మిల్లర్లకి ప్రభుత్వానికి గ్యాప్ మిల్లర్లకి గవర్నమెంట్కి గ్యాప్ దేనికి? ఎక్కడైనా రైతులకి నష్టం జరగకుండా ఉండాలనేది ప్రభుత్వం యొక్క ఆలోచన. కోతలు కానీ లేకపోతే రైతు కాటా వేసిన తర్వాత ఇబ్బంది పడేటువంటి ధాన్యం కోత విధిస్తాం, లేకపోతే తడిసి ఉన్నాయి, లేకపోతే అది తీసుకోమని ఎవరైనా అలా అని ఉంటే అక్కడ ప్రభుత్వం డెఫినెట్గా రైతుల పక్షాన్ని కఠినంగానే ఉంటుంది. దాంట్లో తప్పే ఉంది. Now that one thing you all have to understand. ఎవరు గట్టిగా లేరు? చెప్పాం కదా, ఇప్పుడు మేము చాలా స్పష్టంగా చెప్పాం కదా, వచ్చినట్టు కొంటా ఉన్నాం. నంబర్ ఆఫ్ సెంటర్స్ కావాలంటే కూడా ఇంకా పెంచడానికి కూడా సిద్ధంగా ఉంది. తడిస్తే కూడా కొంటామని చెప్తా ఉన్నాం. ఎవరు ఇబ్బంది పడాల్సిన అవసరం. కల్లాల్లో ఎక్కడెక్కడైతే అవసరం ఉందో, ఎక్కడెక్కడ సెంటర్స్ ఉన్నాయో అన్ని సెంటర్లో కొనే కార్యక్రమం చేపట్టారు. ఏం ఇబ్బంది ఏం లేదు. మీరు ప్రశ్న ఒకటి, నేను చెప్పింది ఒకటి. నేను ఏం చెప్తా ఉన్నా అంటే
సన్నాలు ధాన్యాలు పండించినటువంటి రైతుల కొనుగోలు కేంద్రాల్లో 500 రూపాయలు బోనస్ స్టార్ట్ చేశారు అని చెప్పారు. బోనస్ స్టార్ట్ చేసింది 500 రూపాయలు బోనస్ ఇవ్వటం అనేది బోనస్ స్టార్ట్ చేయటం మొదలు పెట్టారు అని చెప్పారు. పులిస్ అది మీ అజంప్షన్. నీ నోట్లో నేను నోరు పెట్టలేనుగా. ఒక్క నిమిషం మీరంతా కూడా ఒక్క నిమిషం మనకి ఎలక్షన్ కోడ్ ఆఫ్ కండక్ట్ ఒకటి ఉంది. కొన్ని అంశాల్లో ప్రత్యేక పర్మిషన్స్ కూడా తీసుకునేటువంటి సందర్భాల్లో తీసుకొని చేయాల్సిన పనులన్నీ చేస్తాము. చాలా విషయాలు తెలియక కూడా చాలామంది రకరకాల అపార్థాలు కూడా చేసుకుంటున్నారు. సో ఎన్నికల కోడ్ ఉంది కాబట్టి సీరియస్గా మినిస్టర్స్ కానీ లేకపోతే మిగతా వాళ్ళు కానీ రోజు దగ్గరుండి ఫీల్డ్లో ఉండి మానిటర్ చేసుకుంటూ చేయాల్సిన పని మీకు ఆ కోడ్ లేనప్పుడు కనపడే విధానం, కోడ్ ఉన్నప్పుడు కనపడే విధానానికి కొంత తేడా ఉంటుంది. సో ఇది విఘ్నులైనటువంటి మీడియా వాళ్ళకు కూడా తెలిసి ఉండాలి. వ్యవస్థ పనిచేస్తూ ఉంది కాబట్టి ఇట్స్ మూవింగ్. ఒక్క నిమిషం అండి, ఒక్క నిమిషం. ఇప్పుడు నేను ఇచ్చిన స్టాటిస్టిక్స్ ఒకవేళ ఈ వ్యవస్థ పనిచేసి ఉండకపోతే గతంలో ఉన్నటువంటి ప్రభుత్వ టైంలో కంటే ఎక్కువ ప్యాడీ ప్రొక్యూర్మెంట్ జరిగేది. అవునమ్మా, అవును. కాదు అట్లా అంటే అన్ని చోట్ల ఒకటే. తిరుపాల్ గారు మీరు ఒకటి అర్థం చేసుకోవాలి, అన్ని చోట్ల ఒకటేసారి రావట్లేదు ప్యాడీ. వచ్చి చేస్తున్నారు కాబట్టి ఎంత ప్రొక్యూర్మెంట్ అయింది. అది డేట్ అంటే ఎప్పుడు ఢిల్లీ వెళ్ళేది అనేది డేట్ ఇంకా ఏం డిసైడ్ చేయలేదు, చెప్తాం. అమ్మా రాస్తాము, ఇంకా పోయి అడగందే అప్పుడే వస్తాను. అదే చెప్పా కాదమ్మా, ఇప్పుడే మనం కోడ్ గురించి మాట్లాడుకున్నాం. తిరుపా మీరు ఎలక్షన్ కమిషన్ పర్మిషన్ తీసుకున్నారా లేదా అని ఒక ఆయన అడుగుతాడు. ఎలక్షన్ కమిషన్ పర్మిషన్ కోసం ఎస్ మేము లెటర్ రాస్తాం, పర్మిషన్ కోసం ప్రయత్నం చేస్తున్నాం. తీసుకున్న నిర్ణయం నిన్న ఈరోజు మనం మాట్లాడు. మీరు ఇంకా ఎలక్షన్ కమిషన్ దగ్గరకు రాసినటువంటి లేఖ అడిగి పోకముందే, మేము రాకముందే వస్తున్నారు లేదా మీరు చెప్పండి, మీరు ఎప్పుడు కలుస్తున్నారని ఎక్కడ చెప్తాం. అందుకోసమే కదా తీసుకొని ఇవన్నీ తీసుకొని పీరియాడికల్గా, అందుకోసమే ఇదంతా పీరియాడికల్ పర్మిషన్ తీసుకొని నిన్న క్యాబినెట్లో కూడా డిస్కస్ చేసి నిర్ణయం తీసుకుందాం. ఈవెన్ తడిసిన మొక్కలు ఉన్న దాన్ని కూడా కొనాలని నిర్ణయం తీసుకోవటం అనేది ఇట్ ఈస్ ఎ హిస్టారికల్ డెసిషన్. వన్ హ్యాస్ టు అప్రిషియేట్ దాట్. అమ్మా ప్రతిపక్షాలు మాట్లాడే అర్హతే లేదు. వాళ్ళు ఒక నిమిషం ఉండండి, వాళ్ళు చెప్పిన వాటిని 10 ఏళ్ళు అమలు చేయలేనటువంటి ప్రతిపక్షాలు కూడా 3 నెలలు కాలేదు, 4 నెలలు కాలేదు, మా ప్రభుత్వం మీద అమలు చేయలేదని వాటి మాట్లాడే అర్హత కూడా లేదు వాళ్ళకి. ఇచ్చాం కదా, ఇచ్చామా లేదా? దాని పేరు రైతు భరోసాగా మార్చాము. ఒక నిమిషం, రైతు భరోసా ఇచ్చేదా? 10,000 ఇచ్చామా లేదా? ఇచ్చాము కదా. తర్వాత రైతు భరోసా సంబంధించినటువంటి దాన్ని
మీ విధి విధానాలు ఇంకా ప్రకటించలేదా అంటే ప్రకటిస్తాం త్వరలో, దాన్ని కూడా అది కూడా చేస్తాం. ఇచ్చినా ఆన్ చేసే ఉంది. ఇప్పుడు పీరియాడికల్గా అమలు చేసుకుంటూ వెళ్తూనే ఉంటారు. మీరు రాగానే సేమ్ డే సింగిల్ డేనే అన్నీ చేయమని ఒక నిమిషం అండి. ఎవరు ప్రకటించినా కానీ see you just compare with a party which has not implemented even after 10 years also. మేము 10 రోజులు కాకముందే మొదలు పెట్టాము. You must appreciate that. మేము రాగానే గంట కూడా కాలేదు అసెంబ్లీలో. మేము ప్రమాణ స్వీకారం చేసిన 1 అవర్లోనే బయటికి కూడా పోకుండా విత్ ఇన్ ద ప్రెమిసెస్ ఆఫ్ ద అసెంబ్లీ అక్కడికే బస్సు పిలిపించి అక్కడి నుంచే స్టార్ట్ చేశాం. అక్కడి నుంచే రాజు ఆరోగ్యశ్రీ 10 లక్షలు స్టార్ట్ చేశాం. టైం తీసుకోకుండా 1 మంత్ లోపలనే మళ్ళీ మిగతా అన్ని చేశాం. సో ఇట్స్ ఆన్ గోయింగ్ ప్రాసెస్. విల్ డూ. థ్యాంక్ యూ.